జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే అంత ఖర్చు అవుతుంది ఈ కార్యాలకు అని. మరి అంత ఖర్చైన ఇల్లు ఎంత బందోబస్తుగా ఉంటుందో తెలుసు కదా. 2 తరాలోళ్ళు ఉంటారు కట్టిన ఇంట్లో. అందుకే ఇల్లు కట్టేటప్పుడు రూపాయికి వెనకాడకుండా మంచిగా క్వాలిటీతోని కడతారు. మరి అట్లా కట్టిన ఇల్లుకు ఒక్కోసారి గోడకు మొలగొడదామంటేనే దిగది. అసోంటిది గీడో ఇల్లు గోడకు మొలదిగుడు కాదు, గోడలే వంగిపోయినాయి. గోడలేంది బంగులకు బంగులే అంగింది. అవును, మంచిగా చూడుండ్రి. జర చీకట్లా చక్కగా కనపడతలేదు కావచ్చు గాని పెద్దగాలికి తాడి చెట్టు వంగినట్టు వంగింది. మరి తాడి చెట్టు ఎంత ఊగినా ఆఖరికి మళ్ళా నిటారుగా నిల్సుంటది. ఈ బంగులా అట్లా కాదు కదా, అట్లనే ఒరిగింది. మళ్ళా 5 అంతస్తులాయే. మరి ఇది కూడా గాలికే ఒరిగిందా అంటే ఊకొండ్రులా, మీరు మరీ చిత్రం చేస్తారు. గాలికి కాదు గాని గాలిగాలే కొందరు చేసిన తప్పులకు వంగింది. ఇక ఏం చేస్తారు ఇప్పుడు? మళ్ళా నిలబెడితే నిల్సుండేది కాదాయే. అట్లని ఉంచితే ఎప్పుడు పడుతుందో తెలియదాయే. అందుకే అధికారులు వచ్చి కూలగొట్టిండ్రు. హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో ఉన్నది ఈ బిల్డింగు. దీంట్లో 50 మంది దానుకుంటున్నారట. ముందస్తుగానే అందరినీ ఖాళీ చేయించిండ్రు. చుట్టుపక్కలోళ్ళు కూడా మస్తు భయపడ్డారు. మరి ఇది అట్లెట్లా కూలింది అంటే దీని పక్కనే ఉన్న ఖాళీ జాగల సెల్లార్ కోసం గుంతలు తవ్విండ్రట. ఇక అప్పుడు పిల్లర్లకు బలం ఏడుంటది. అందుకే బ్యాలెన్స్ అంతా ఒక్క దిక్కే ఇట్లొంగింది. ఇంకా నయం కూలలేదు. అట్లగిట్లా కూలితే ఎంతమంది ప్రాణాలు పోవునో ఏమో. కానీ సూషిన్రానుల్లా రూల్స్ పాటించకుండా పర్మిషన్లు మంచిగా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇట్లనే అవుతుంది.